హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. సో ఇక్కడైతే నేను మా మరదలైతే ఆటోలో వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? చిన్న సస్పెన్స్. సో ఏం జరిగిందంటే, నేను మా మరదలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా. సో అక్కడైతే ఒకటి ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఉందంటే సరే చూద్దామని చెప్పేసి ఎర్రటెండలో వెళ్ళాము. బట్ మేము అనుకున్నదైతే అస్సలు అవ్వలేదు. మేమైతే ఇప్పుడు రీచ్ అయ్యాము మేము అనుకున్న ప్లేస్కి. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ మేము ఒకటి అనుకుంటే దైవం ఒకటి తెలిసింది అని అంటారు కదా, ఆ టైపు. మేము ఎక్కడో ఉండేవాళ్ళం ఎక్కడికో వచ్చి ఏదో చూద్దాం అనుకున్నాం. బట్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. చూపిస్తే ఏం జరిగిందో. వెరీ డిసప్పాయింటెడ్. లాక్ ఉంది. యాక్చువల్లీ ఇంకో గేట్ సైడ్ చూసినాం, కనిపిస్తుందా? అక్కడ ఉంది ఇంకొక గేట్, అక్కడ క్లోజ్ ఉంది. సరే అక్కడ క్లోజ్ ఉంది కదా అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చినాము. అగైన్ ఇక్కడ కూడా క్లోజ్ ఉంది. లాకేసే ఉంది. ఇదేనండి జక్సాని నాగన్న గారి బావి, లింగంపేట్, కామారెడ్డి. సందర్శన రుసుము 10 రూపీస్, ఫోటోషూట్ వీడియోగ్రఫీ అయితే 1000 రూపీస్ అంట. సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. బట్ క్లోజ్డ్ ఇదంతా. సైట్ ఇలా ఉంటుందంట. ఇది సైట్. యాక్చువల్లీ అక్కడ ఎవ్రీడే ఓపెనే ఉంటుందంట. అండ్ టైమింగ్స్ కూడా చూసారు కదా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అని చెప్పేసి. సో మేమైతే యాక్చువల్లీ అక్కడికి 2:30-3 టైంకి వెళ్ళాము. బట్ కంప్లీట్లీ క్లోజ్ ఉంది. ఎన్ని సైడ్స్ గేట్స్ ఉన్నాయో అన్నీ కూడా లాకేసే ఉన్నాయి. మేము అక్కడ కాల్ చేద్దామన్నా కూడా ఎలాంటి నెంబర్ లేదు. సర్లే అని చెప్పేసి ఇక్కడే ఈ ప్లేస్ పక్కన ఉన్నవారిని అయితే కొందరు ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగాము, ఈ ప్లేస్ ఎందుకు క్లోజ్ ఉంది, ఏమైందని చెప్పేసి. అవునండి, వాళ్ళ నెంబర్ మా దగ్గర ఉంది, మేము కాల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా కాల్ చేశారు. కానీ వాళ్ళు నెంబర్ కలవలేదా, కాల్ లిఫ్ట్ చేయలేరా, సంథింగ్ ఏదో అయ్యింది. బట్ ప్రాపర్ రెస్పాన్స్ అయితే లేకుండే. సర్లే అని చెప్పేసి ఇంకేం చేస్తామని పైన చూసేసి రిటర్న్ అయితే మేము టెంపుల్ క్లోజ్ ఉంది కదా. మీ ముఖ చిత్రం ఏంటి, ఏమనుకుంటున్నారు? వెరీ సాడా? అరే నువ్వు చెప్పురా. చెప్పు. హలో. ఏడుస్తున్నాడా? వ్యూ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ గా. ఆఫీస్ ఫ్రెండ్స్, ఎంఆర్ఓ ఆఫీస్. ఒకసారి ఇల్లు చూడండి, అసలు డిఫరెంట్. అంటే ఇవి మొత్తం ఆవు దూడ ఫొటోస్ పెట్టుకున్నారని. ఇల్లంతా అసలు ఎవ్రీ ఫ్లోర్కి కంప్లీట్లీ డిఫరెంట్గా అనిపించింది. కొంచెం చూడగానే యూనిక్ అనిపించింది, అందుకే మీకు చూపిస్తున్నా తీసి. సో మేము అనుకున్న ప్లాన్ అయితే ఫెయిల్ అయింది కదా. సో దాని పక్కనే ఉన్న ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంది. టెంపుల్కి వచ్చేసాం. మా అమ్మమ్మ అదే అనింది, ఏం బాధపడకుర్రి, మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తా. సో పక్కనే ఒక టెంపుల్ ఉంది కదా, టెంపుల్కి వెళ్ళాము. అది బాగీలేదేమో అని చెప్పింది. సర్లే అని చెప్పేసి చూడడానికి అయితే వెళ్ళాము. సీరియస్లీ అక్కడ చూసినా కూడా మేము అంత సాటిస్ఫై అయ్యే వాళ్ళం కాదేమో. ఇక్కడ మాత్రం చాలా సాటిస్ఫై అయ్యాము. మంచిగా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. చాలా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ డెకరేషన్ చూసారా, మొత్తం పాము పడగలతోనే డిజైన్ చేశారు. మొత్తం ఇక్కడ పాము ఫేసెసే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పాములు. అసలు కొంచెం యూనిక్ అనిపించింది. దానికి మళ్ళీ లైట్ సెట్టింగ్స్ కూడా చేశారు. మొబైల్కి మొత్తం బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఇక వీళ్ళు మా వాళ్ళు అందరు చిప్స్ తింటున్నారు.
టెంపుల్‌లోనే 1-2 అవర్స్ అయితే అక్కడే స్టే చేసాము. మంచిగా రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా వీడియోస్ ఈ వ్లాగ్ కోసం వీడియోస్ కూడా తీసేసుకున్నాము. అయితే టెంపుల్‌లోనే పక్కకి ఒక ఫంక్షన్ అయితుంది. వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళేనంట. మా అమ్మమ్మ కూడా చాలా సేపు మాట్లాడింది. సో, అక్కడ కూల్ వాటర్ ఉండే అవి తాగాను. ఇంకా అవి తాగిన తర్వాత ప్రాణం మళ్ళీ లేచొచ్చింది. టెంపుల్ నుంచి బయటికి రాగానే పక్కనే ఐస్ క్రీమ్ షాప్ ఉండే. సో, ఐస్ క్రీమ్ షాప్‌కెళ్ళి మనిషికొక ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నాము. మంచి మంచి ఫ్లేవర్స్ మాకు నచ్చినవి. సో, మా చిన్నోడైతే నాకు ఇది కావాలి, అది కావాలి అంటున్నాడు. సరే అని చెప్పేసి బిల్లు మొత్తం నా పైన ఏసేసుకొని నేనే అందరికీ కోనిచ్చేసాను. ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారే కదా కలిసాము అందుకే. సో, అందరం ఐస్ క్రీమ్ తిన్నాం కదా! ఐస్ క్రీమ్ తినగానే ఇంకా ప్రాణం లేచొచ్చింది. చాలా కూల్ అనిపించింది. ఎందుకంటే ఎండలో మేము చాలా నడిచాం. అసలు ఎప్పుడు కూడా అంత ఎండలో నడవలేదు. నేనంటే ఓకే. మా బక్క అయితే ఇంకా చాలా సెన్సిటివ్. బాగుంది ఫ్రెండ్స్, మీరు తింటారా? గైస్, మేము వచ్చినామని మా అమ్మమ్మ అయితే మా కోసం స్పెషల్స్ చేస్తుంది. ఇగో టమాటా కర్రీ, ఇంకా టమాటోస్ అవ్వలేదు, కట్ చేస్తుంది. ఆనియన్ అయితే ఫ్రై అయిపోతుంది. ఇది వచ్చేసి వేడి వేడి చికెన్ కర్రీ ఉడుకుతుంది. ఇక్కడైతే మా అమ్మమ్మ టమాటోస్ కట్ చేస్తుంది. సో ఇవి మా స్పెషల్స్. బగారా రైస్ కూడా, బగారా విత్ టమాటా కర్రీ, బగారా విత్ చికెన్ కర్రీ. కుమ్మడం ఇంకా. సో, డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ కంప్లీట్ అయిపోగానే మా అమ్మమ్మ అయితే మ్యాంగోస్ కట్ చేసి తీసుకొచ్చింది. ఇంకా అవి కూడా తినేసాం. అవి తినేసిన తర్వాత ఇంకా చాలా సాటిస్ఫైడ్ అనిపించింది పెట్టిన ఫుడ్. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే వ్లాగు. నెక్స్ట్ డే ఇంకా ఈవినింగ్ మా అమ్మమ్మ అయితే ఇక్కడ మా కోసము ఆనియన్ పకోడీ చేస్తుంది. అండ్ ఆలూ బజ్జీ చేసింది, మిర్చి బజ్జీ కూడా చేసింది. మేము యాక్చువల్లీ బయట ఉన్నాము. అమ్మమ్మ ఒక్కతే పాపం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటుంది. అరే ఏమైంది ఇంకా అమ్మమ్మ బయటికి రావట్లేదని వెళ్ళి చూసేసరికి అప్పటికే స్టార్ట్ చేసేసింది. మాకు అంత ఐడియా కూడా లేకుండే చేస్తుందని. ఇంకా తినేసాము. మా ఎవరేమో మంచిగా కూల్గా ఉండే, మేమేమో బజ్జీ, ఆనియన్ పకోడీ ఇవి తింటుంటే మా మరదలేమో తనకి ఇవేవి పడేయంట. ఆయిల్ ఫుడ్ అసలు నచ్చదంట. సో, తనైతే తన కోసము సేమియా ఉప్మా చేసుకుంది. అదేమో అది తింటుంది, మేమైతే ఇది తిన్నాము. టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి. చాలా మంచిగా తిన్నాం. హలో గైస్, మేమైతే ఇప్పుడు గోరింటాకు తెంపుకోవడానికి వెళ్తున్నాం. గోరింటాకు నేను మా బక్కి. ఇట్లా అక్కడ ఓ మస్తు ఉంది. ఈ గోరింటాకు అయితే చేతులకు పెట్టుకోవడానికి కాదండి. నా హెయిర్స్ అయితే మొత్తం వైట్ అయిపోతున్నాయి. సో, వైట్ హెయిర్స్ కాస్త కవర్ చేసుకోవడానికి కోసం అయితే గోరింటాకు. మా బక్కిని అడిగితే గోరింటాకు పెట్టుకో సరిపోతుంది అన్నది. సో, సరే అని చెప్పేసి ఇంక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా! మేమంటే సిటీలో ఉంటాం కాబట్టి మాకు దొరకలేదు. సో, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా అని చెప్పేసి తీసుకున్నాము. చాలా తెంపుకున్నాము. అసలు ఒక 2 టైమ్స్ అప్లై చేసుకోవచ్చు. దాంతో అంతగా తీసేసుకున్నాము. మేమైతే వెళ్ళిపోతున్నాం విత్ బ్యాగ్. వెయిటింగ్ ఫర్ బస్. ఈవెన్ దో హీ ఈస్ లుకింగ్ ఎట్ ఫోన్. మై బక్కులు. Even though bus not coming. మై కన్నయ్య సిట్టింగ్ దేర్. మీరు ఈ వీడియో చూసి ఇక్కడి వరకు వచ్చి ఉంటే ప్లీజ్ వీడియోని చూసి అలా వెళ్ళిపోకండి. మీ వంతు చిన్న సపోర్ట్ చేయండి. నాలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.